అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ కాలంలో అంతా కూడా ఎక్కడ కూడా ఒక పరిపాలన అంటూ అనేది లేదు. అంటే ఎక్కడ చూసినా కూడా మహిళలపైన దురాగతాలు, పిల్లలపైన అత్యాచారాలు, ఎక్కడ చూసినా గంజాయి విచ్చలవిడిగా ఎక్కడ చూసినా. సో అదే కాకోకుండా ఎక్కడ చూసినా కూడా పేకాట క్లబ్బులు, కోడి పందాలు, మట్టి ఇసుక దోపిడీ, ఎక్కడ చూసినా విచ్చలవిడిగా మట్కా. సో దీనివల్ల చూస్తే పరిపాలన అనేది అసలు లేదు. చాలా దారుణం. ఒక అభివృద్ధి కార్యక్రమం లేదు, ఒక సంక్షేమ కార్యక్రమం అందించేది లేదు. ఇంత దుష్ట దుర్మార్గమైన పరిపాలన, ఇంత నిష్క్రియమైన పరిపాలన, ఇంత చేతగాని పరిపాలన, ఇంత ఎవరికీ పనికిరాని పరిపాలన గతంలో ఎప్పుడు చూడలే. స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళు అయింది, ఎప్పుడు చూడలే. నామకే వాస్తే వాళ్ళు ఆ పదవులను ఎందుకు ఉపయోగిస్తున్నారంటే వాళ్ళ సొంత ఆస్తులు పెంచుకునేదానికి లంచాలు, కమిషన్లు, ఇంతకు తప్పనించి వేరే ఏం లేదు. అప్పులు మాత్రం ఈ రాష్ట్రం పైన అప్పులు మాత్రం 1,00,000 కోట్లు దాటే కార్యక్రమం జరుగుతోంది. అంతకు తప్పనించి వేరే ఎక్కడ ఏమీ అవుపించడంలే. చాలా దారుణం. అదే కాకుండా మొన్న దావోస్ పోవడం జరిగింది పెద్ద ఎత్తున. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి చేత కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలనే రాదు, ఈ రాష్ట్రం వెనక్కిపోయింది, ఈ రాష్ట్రాన్ని నాశనం చేసినారు అని చెప్పిన చంద్రబాబు దావోస్లో ఏం చేయడం జరిగింది? ఆయన ఊరికే ఊకదంపుడు ఉపన్యాసాలు, గ్రాఫిక్స్ విన్యాసాలు, ఈ తప్ప వేరే ఏం లే. ఈడైతే పోయేటప్పుడు అంతా చెప్పడం జరిగింది దావోస్నే తీసుకొస్తా అని. పూర్వం ఏదో అంజయ్య గారు ఏదో చెప్తున్నారు, సముద్రాన్ని తీసుకొస్తా అని చెప్పేసి హైదరాబాద్కు. అట్లా ఒక 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 సంస్థతో ఎంఓయూ కానీ ఇంకోటి కానీ ఏంలే. అదే కాకుండా ఈ వనిపెట్ట అతను కోట్ వేసినారు ఆయనకు. వనిపెట్టే మన కడప జిల్లా వనిపెట్ట అతను. ఎన్ని కేసులు ఉన్నాయో అతనికే తెలియదు, అన్ని కేసులు ఉన్నాయి. ఆయన కోర్టు సూటు వేసి లోకేష్ ఫోటో తీసుకున్నాడు అనమాట. ఆయన పెద్ద కంపెనీ అని చెప్పేసి ఆయనతో డిస్కస్ చేస్తానా అని చెప్పేసి అనమాట. ఈయన ఫోటో చూడండి. ఈయన పేరు కాయిన్ ఎర్త్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఫౌండర్ అంట. ఈయన సునీల్ కుమార్ సింగ్ అని చెప్పేసి ఈయనను పరిచయం చేసి ఈయన ఫోటో పెట్టడం జరిగింది. పెద్ద కంపెనీ వచ్చేస్తుంది, కొన్ని వేల కోట్ల రూపాయల కంపెనీ అని చెప్పేసి డిస్కషన్ జరిగిందని. చూడండి, ఇటువంటి గ్రాఫిక్స్ ఇటువంటివన్నీ చేసుకుంటూ కాలం వెళ్ళబుచ్చుతున్నారు తప్ప ఈ రాష్ట్రానికి మేలు చేసిందే లేదు. జగన్మోహన్ రెడ్డి గారి గతంలో దావోస్కు వెళ్ళి దాదాపు కొన్ని వందల ఎంఓయూలు చేయడం జరిగింది. ఈరోజు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.